ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. ఈరోజు మనతో ఉన్నారు చిట్టిపొట్ల మధుసూదన్ శర్మ గారు. సో సార్ని అడిగి చాలామంది మహిళలు ఏంటంటే తల తిరగడం, తల తిప్పేస్తుంది, గిరాటు వేస్తుంది అంటూ ఉంటారు కదా. ఇలా నిలబడితే కళ్ళు తిరిగిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. చాలామంది తీసి పారేస్తుంటారు, తను సరిగ్గా అన్నం తినదులే, సరిగ్గా అంటే పోషక విలువలు న్యూట్రిషియస్ ఫుడ్ అనేది తీసుకోదు, తనకి పని ఎక్కువగా ఉంటుంది, పని అని తినదు అని చెప్పి. బట్ ఇది ఒక్కటే కారణం అవుతుందా? మన ఇంట్లో కూడా చాలామంది ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తుంటారు. కాబట్టి అందరి కోసం ఈరోజు ఒక మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. సో మహిళల్లో ఎక్కువగా ఉంటుంది ఈ తల తిరగడం అనేది. యాజ్ కంపేర్ టు మెన్, అమ్మాయిల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే హౌస్ వైఫ్స్లో కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో అసలు ఇది రావడానికి కారణాలు ఏంటి? ఇది పోవాలి, మంచిగా హెల్తీగా ఉండాలి, ఈ సిమ్టమ్స్ తల తిరగడం కానీ ఇలా అనిపించకుండా ఉండాలంటే మనం ఎలాంటి లైఫ్ స్టైల్ని పాటించాల్సి ఉంటుంది? సో ఈ తలదిరుగుడికి 1,00,000 కారణాలమ్మా. సర్వసాధారణంగా మీరు మొదట్లోనే చెప్పినట్లు ఏదో పోషకాహారం సరిగ్గా తీసుకోకపోవడము, తర్వాత ఈ ఎలక్ట్రోలైట్స్ తక్కువగా ఉండడము, నిద్ర సరిగ్గా లేకపోవడము, ఇలాంటి ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం, నీళ్లు తక్కువగా తాగడము, ఇలాంటి కారణాల వల్ల శారీరక శ్రమ ఎక్కువగా ఉండడము, ఇలాంటి కారణాల వల్ల జనరల్గా తలదిరిగినట్లు అనిపించేసి మళ్ళీ 1 రోజు 2 రోజులు సర్దుకుంటుందమ్మా ఇన్ జనరల్గా ఎక్కువ శాతం మందిలో. కానీ కొన్నిటికి స్పష్టమైనటువంటి ప్రత్యేకమైనటువంటి కారణాలు ఉంటాయమ్మా. అంతే మెదడులో ఈ రక్త సరఫరాలో హెచ్చుతగ్గులైనప్పటికీ, లేదా మెదడుకు సంబంధించినటువంటి వెన్నుపాములో ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పటికీ, లేకపోతే ఈ మెడ భాగంలో ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉన్నప్పటికీ, ఈ విధంగా వివిధ రకాలైన సమస్యలు ఉన్నప్పుడు కూడా ఈ తల తిరుగుడు అనేటువంటి సమస్య వస్తుందమ్మా. దీన్నే గిడ్డినెస్, వర్టిగో అనేటువంటి పేరుతో పిలుస్తుంటారమ్మా. అదేవిధంగా రక్తపోటు, బీపీ ఎక్కువైనప్పటికీ తల తిరుగుతుంటుంది, బీపీ తక్కువ ఉన్నా తల తిరుగుతుంది. అదేవిధంగా రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగినా తల తిరుగుతుంటుంది, రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గినా తల తిరుగుతుంటుంది. ఇది విధంగా అనేక రకాలైనటువంటి కారణాల వల్ల ఈ తలదిరుగుడు సమస్య వస్తూ ఉంటుంది. ఈ తలదిరుగుడు సమస్య వచ్చినప్పుడు సర్వసాధారణంగా మరి డాక్టర్ గారి వద్దకు వెళ్ళినప్పుడు డాక్టర్ గారు వ్యాధి నిర్ధారణలో భాగంగా వివిధ రకాల పరీక్షలు చేయిస్తారమ్మా. అంటే బ్లడ్ టెస్ట్ నుంచి స్కానింగు, మరి ఎంఆర్ఐ స్కానింగు, ఇలాంటి పరీక్షల వరకు చేయిస్తారు. కొన్నింటిలో మాత్రం స్పష్టమైనటువంటి కారణం తెలుస్తుందమ్మా. సో ఈ కారణం వల్ల ఈ వ్యక్తికి ఈ తలతిరుగుడు సమస్య వచ్చింది అని చెప్పేసి. కొన్నింటిలో మాత్రం ఎలాంటి స్పష్టమైనటువంటి కారణం కూడా ఉండదు, అన్నీ నార్మల్గానే ఉంటాయి. కానీ ఈ సమస్యతో మాత్రం వీళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు. వేధిస్తూ, పీడిస్తూ, బాధిస్తూ, భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితిగా వీళ్ళకైపోయి మరి ఒక్కరు బయటకు వెళ్ళాలన్నా భయపడతారు, ప్రయాణం చేయాలన్నా భయపడతారు. అదేవిధంగా మరి ఏదైనా బాత్రూంలోకి వెళ్ళి రావాలన్నా భయపడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా రాత్రి పడుకొని లేచి 2 అడుగులు వేయాలన్నా భయపడుతుంటారు అమ్మా. ఇలా కొంతమందిలో జరుగుతుంటుంది. ఎలాంటి స్పష్టమైనటువంటి కారణం కూడా ఉండదు. కొంతమందిలో ఈ చెవుకు సంబంధించినటువంటి సమస్యలు, కంటికి సంబంధించినటువంటి సమస్యలు ఇలాంటివి ఉన్నప్పుడు కూడా తలదిరుగుడు సమస్య రావచ్చుమా. ఇంకొకటి ఏంటంటే వయస్సులో భాగంగా కొంతమందికి మరి 60 సంవత్సరాలు, ముఖ్యంగా 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో మరి రక్త సరఫరా కొద్దిగా తగ్గిపోవడం చేత మెదడులో మరి కణాలు, కణజాలాలు తమ యొక్క ప్రభావాన్ని, తమ యొక్క క్రియా సామర్థ్యాన్ని సక్రమంగా నిర్వహించలేకపోవడం చేత కూడా మరి వయస్సు వచ్చినటువంటి వాళ్ళలో ఆ తలదిరుగుడు సమస్య కలుగుతుంటుంది. సో అది కొంతమందిలో జరుగుతుంటుంది. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధం చాలా చక్కగా పనిచేస్తుందమ్మా. వ్యాధి ఫలాంది ఖచ్చితంగా తెలిసినప్పటికీ ఆయా ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వైద్యులు సూచించిన మేరకు వాడుకుంటూ కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధం వాడుకోవచ్చు. ఎలాంటి కారణం లేకపోయినప్పటికీ నేను చెప్పినటువంటి ఔషధం చక్కగా ఉపకరిస్తుందమ్మా. కేవలం 3 పదార్థాలు: ధనియాలు, జీలకర్ర, గసగసాలు. ధనియాలని ఒక 100 గ్రాములు తీసుకొని కాస్త వేయించేసేసి పౌడర్ తయారు చేసుకోవాలి. జీలకర్రని వేయించేసేసి పౌడర్ తయారు చేసుకొని ఆ ఒక పౌడర్ ఒక 100 గ్రాములు తీసుకోవాలి. అట్లే గసగసాల పొడి, గసగసాలు అంటే తెలుసు కదమ్మా, గసగసాలు పాపీ సీడ్స్ అంటారు. మామూలుగా ఈ కొన్ని కంట్రీస్లో బ్యాన్ చేశారమ్మా. బ్యాన్ చేసి చాలా శక్తివంతమైన ఔషధం, అది ఆహార ఔషధము. కాబట్టి మనకు ఈ ఆహార పదార్థాల వంటకాల తయారీలో కూడా కొద్దిగా మన గసగసాలు కూడా వాడడం జనరల్గా జరుగుతూ ఉంటుందమ్మా. సో అందుకే కొద్ది ప్రమాణంలో వాడుకోవాలి. ఒక 10 గ్రామ్స్ కంటే ఎక్కువ వాడకూడదమ్మా. అందుకే ధనియాలు, జీలకర్ర చూర్ణాలు ఒక్కొక్కటి 50 గ్రాములు లేదా 100 గ్రాములు తీసుకున్నప్పటికీ
ఏమా అవి సమానంగా తీసుకున్నప్పటికీ 100 గ్రాముల ధనియాల చూర్ణం 100 గ్రాముల జీలకర్ర చూర్ణం తీసుకున్నప్పటికీ ఇది 10 నుంచి 20 గ్రాముల లోపు తీసుకుంటే సరిపోతుంది, ఇంతే, ఎక్కువ వాడకూడదు. సో ఈ 3 పదార్థాలు బాగా కలిపేసామా ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం పరిగడుపున ఒకసారి, సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్యలో మరొకసారి 100 మిల్లీలీటర్ల నీళ్ళల్లో, అది గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్ళమ్మా, ఆ నీళ్ళలో ఒక 1/2 టీ స్పూన్ పౌడర్ కలిపేసి తీసుకోవాలి. లేదా ఒక 100 మిల్లీలీటర్ల కాచినటువంటి పాలు, గోరువెచ్చని పాలలో కూడా 1/2 టీ స్పూన్ కలిపి తీసుకోవచ్చమ్మా. ఈ పద్ధతిలో ఏ విధంగా వాడినప్పటికీ మరి ఈ తల తిరుగుడు సమస్యకు చక్కటి పరిష్కారం దొరుకుతుందమ్మా. రెండవది ఏంటంటే ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల యొక్క డోస్ తగ్గించడానికి ఈ యొక్క ఔషధం ఉపయోగపడుతుంది. అంత హెవీ డోసు, హైయర్ డోసు వాడవలసినటువంటి అవసరం రాదమ్మా. రెండవది ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ని కూడా బాగా తగ్గించేందుకు ఈ యొక్క ఔషధం ఉపయోగపడుతుంది. అంటే ఎక్కువగా అలాంటి మందులు ఆధునిక ఔషధాలు వాడినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయేమో, ఆ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క ఔషధం ఉపయోగపడుతూ మరి ఈ తలదిరుగుడు లేదా గిడ్డినెస్ అనేటువంటి సమస్య తగ్గేందుకు కూడా ఈ యొక్క ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. మరి ఇది నేను చెప్పినటువంటి పద్ధతిలో ఔషధాన్ని తయారు చేసుకుని అది అయిపోయిన తర్వాత మళ్ళీ తయారు చేసుకుని వాడుకోవచ్చుమా. దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా. ఓకే, జనరల్గా చాలామంది వాళ్ళ హెల్త్ నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు కదండి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు రాకుండా ఉండాలి అంటే? చాలా మంచి ప్రశ్నమ్మా. అసలుకి ఏంటంటమ్మా, ఈ తలదిరుగుడు సమస్య వచ్చినప్పుడు ముఖ్యంగా జాగ్రత్తలు మనం తీసుకునే జాగ్రత్తలు కూడా చాలా చాలా ప్రధాన పాత్ర వహిస్తాయమ్మా. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటేమా, ఆ తలతిరుగుడు సమస్య ఉన్నటువంటి వాళ్ళు పూర్తి స్థాయిలో కంప్లీట్గా తగ్గేదాకా, తగ్గిన తర్వాత కొన్నాళ్ల పాటు ఈ నేను చెప్పబోయేటువంటి నియమాలు తూచా తప్పకుండా ఖచ్చితంగా పాటించాలి. ఎలాగంటే మా వాళ్ళు ఉదాహరణకి మంచం మీద పడుకుంటారు లేదా కింద పడుకుంటారు, నిద్రపోయిన తర్వాత మెలకు వచ్చిన తర్వాత కళ్ళు తెరిచిన తర్వాత అట్టెస్టచ్ ఒక్కటిసారి లేచి కూర్చోకూడదమ్మా. సో కళ్ళు తెరిచిన తర్వాత కనీసం ఒక 1/2 మినిట్ ఉన్న తర్వాత కొంతసేపు అలా ఉండి తర్వాత నెమ్మదిగా లేవాలి. లేచి కూర్చున్న తర్వాత కూడా సర్వసాధారణంగా ఏంటంటే ఏదో కార్యక్రమం ఇంకోటి పడి వెంటనే స్టెప్ వేసేస్తాం. అలా కాకుండా లేచి కూర్చున్న తర్వాత కూడా కనీసం 1/2 మినిట్ అమ్మా, నిమిషాలు గంటలు అక్కర్లేదు, జస్ట్ ఒక 15 నిమిషం 20 నిమిషం సేపు అలా కూర్చున్న తర్వాత మనం నించోవాలి. సో నించున్న తర్వాత కూడా ఒక 15 నిమిషం 1/2 నిమిషం అలా నించున్న తర్వాత స్టెప్ వేయడం మొదలుపెట్టాలి. సో 2-3 అడుగులు వేసినాక మరీ స్పీడ్ నడవకుండా కాస్త మామూలుగా నడిచేసి తర్వాత జనరల్ నడవచ్చమ్మా. ఇవి చాలా చాలా ముఖ్యం. అదేవిధంగా రివర్సబుల్ అనమాట. ఇదే పద్ధతిలో మరి వాళ్ళు పడుకునేటప్పుడు కూడా సో నడిచి వచ్చిన తర్వాత ముందు మంచం మీద కానీ కింద కూర్చోవాలమ్మా. కొద్దిసేపు కూర్చున్న తర్వాత ఒక 15 నిమిషము 20 నిమిషము తర్వాత పడుకోవాలి. పడుకున్న తర్వాత కూడా పడుకున్న వెంటనే కళ్ళు మూయకూడదమ్మా, కళ్ళు మూసుకోకూడదు. కనీసం ఒక 15 నిమిషం 20 నిమిషంతో అలా తెరిచి ఉంచేసి ఆ బాడీ నార్మలైజేషన్ కండిషన్కి వచ్చిన తర్వాత మళ్ళీ కళ్ళు మూసుకొని సరే నిద్రపోయే పరిస్థితి ఇలాంటివి చేసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మరి ఈ సమస్య పునరావృతం కాకుండా ఉంటుంది. ఎందుకంటే సడన్గా మరి మెలకు వచ్చి లేయడం కానీ లేకపోతే పడుకున్నటువంటి వాళ్ళు సడన్గా లేచి నిలబడేసరికి ఒక్కొక్కసారి మరి బ్లడ్ సర్క్యులేషన్లో తేడా వచ్చేసి ఏదన్నా తగిలి కింద పడి ప్రమాదకరంగా పరిణమించేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మరి నేను చెప్పినటువంటి జాగ్రత్తలు పాటించడం వల్ల మరి చాలా చాలా మంచిదమ్మా అలా చేయడం. ఓకే, సో ఎవరైనా కానీ తలగా తిరగడం ఈ సమస్యలతో బాధపడుతున్నట్లయితే సార్ ఎప్పుడైతే మెన్షన్ చేశారో వీటిని తప్పకుండా వాడండి. మీకు ఎలా అనిపించింది? ఇంకెవరైనా కానీ రిలేటెడ్ సమస్యలతో బాధపడుతున్నా వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి, తప్పకుండా వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.